ఓం శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి ఊహించని పెను మార్పులు మార్చి నెల మొదటి వారంలో మీకు జరగబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు. చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారి కాలం కలిసి రాబోతోందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలగవారుగా ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారు ప్రారంభించిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. గొప్పవారితో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని మీరు పంచుకుంటారు. విష్ణు సహస్రనామ స్తోత్రం మీకు చదవడం శుభప్రదం. ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో పేరు, గౌరవం పెరిగి మీ మాటకు విలువ పెరుగుతుంది. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులపైన ఆధిపత్యం సాధిస్తారు. నూతన ప్రయత్నాలు అనుకూలంగా ఫలిస్తాయి. వ్యాపార ఇబ్బందులు తగ్గి స్థిరత్వం ఏర్పడుతుంది. న్యాయపరమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. గృహంలో శుభవార్తలు కూడా వినిపిస్తాయి. వారం మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం అనేది దక్కుతుంది. శ్రీ మహావిష్ణువు స్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారి లైఫ్లో జరగబోయే మార్పులు ఏమిటో మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది. మీరు గతంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అని అనుకున్నారో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. వృషభ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఈ సమయం చాలా బాగుంటుందండి. మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. కాకపోతే ముఖ్యమైన గమనిక ఏమిటి అంటే 2026 సంవత్సరం మీరు గత కొన్నేళ్లుగా సంపాదించినటువంటి దానిని అందించడానికి సిద్ధంగా ఉంది. అతి ముఖ్యమైనటువంటి సంచారం శని 11వ ఇల్లైన మీన రాశి అంటే లాభస్థానంలో ఏడాది పొడవునా ఉండడం వృషభ రాశి వారికి అత్యుత్తమ యోగకారకుల్లాగా లాభస్థానంలో శని ఉండడం చేత ఒక పెద్ద వరం. ఇది పంటకోత సమయము. శని 10వ ఇంట్లో ఉన్నప్పుడు మీరు తీసుకున్న కష్టం, క్రమశిక్షణ మరియు బాధ్యతలు ఇప్పుడు స్థిరమైన దీర్ఘకాలిక లాభాలు, గుర్తింపు మరియు కోరికలు నెరవేరడం రూపంలోకి మారే దశ. పెద్ద తోబుట్టువులు, సీనియర్ సహోద్యోగులు మరియు పలుకుబడుల గల నెట్వర్క్ల నుండి మద్దతు అనేది పెరుగుతుంది. ఈ యొక్క ఉత్పాదక శక్తికి మరింత ఊపునిస్తూ రాహువు 10వ ఇల్లైన కుంభరాశి అంటే కర్మస్థానంలో డిసెంబర్ 6 వరకు ఉంటాడు. 10వ ఇంట్లో రాహువు మిమ్మల్ని మీ యొక్క కెరియర్, హోదా మరియు ప్రజా ఇమేజ్ పైన ఎక్కువగా దృష్టి పెట్టేలాగా చేస్తాడు. మీరు ఆశయంతో ఉత్సాహంగాను మరియు ధైర్యమైనటువంటి అడుగులు వేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ సంచారం తరచుగా అసాధారణ అవకాశాలను, విదేశీ సంబంధాలను, టెక్నాలజీకి సంబంధించినటువంటి పనులను మరియు ఆకస్మిక గుర్తింపులను తెస్తుంది. దీనికి ప్రతిగా కేతువు 4వ ఇల్లైన సింహరాశి సుఖస్థానంలో ఉంటాడు. ఈ కలయిక ఏడాది మీలో అంతర్గత సంఘర్షణను స్పష్టంగా చూపిస్తుంది. కెరియర్ పైన పదవిలు తీవ్రమైన దృష్టి, ఇల్లు, సౌకర్యం మరియు మానసిక భద్రత. 4వ ఇల్లు విషయంలో దూరాన్ని లేదా
నిరాసక్తను కూడా సృష్టించవచ్చు. చాలామంది వృషభ రాశి వారు ఇంటి జీవితం ఆటో పైలట్లో నడుస్తుండగా తాము కార్యాలయంలోనే నివసిస్తూ ఉన్నట్లుగా మీరు భావిస్తారు. గురుడి యొక్క సంచారం యొక్క అధిక శక్తి నమూనాకు తెలివి మరియు ధైర్యాన్ని జోడిస్తుంది. 2026 ప్రారంభంలోనే గురుడు మిథునం అంటే 2వ ఇల్లులో ఉంటాడు. ఆర్థిక, కుటుంబ, మాట మరియు విలువలను ఆశీర్వదిస్తారు. జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు గురుడు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలో మీ యొక్క 3వ ఇల్లులోకి ప్రవేశిస్తాడు. ఇదే ధైర్యాన్ని, పరాక్రమం, స్పష్టమైన మాట తీరును, ఆచరణాత్మక తెలివితేటలను మరియు మీ యొక్క లక్ష్యాలపైన పనిచేసే ధైర్యాన్ని ఇచ్చే అద్భుతమైనటువంటి సంచారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు లక్ష్యాలపైన పనిచేసే ధైర్యాన్ని అద్భుతమైనటువంటి సంచారం. ఇది ఇంటర్వ్యూలు, ప్రజెంటేషన్లు, చర్చలు బాగా మద్దతు ఇస్తుంది. అక్టోబర్ 31 నుండి గురుడు సింహం 4వ ఇల్లులోకి మారతాడు. కేతువు కలుస్తాడు. మీ యొక్క గృహ జీవితంలో మరింత ఆధ్యాత్మిక అంతర్గత శాంతిని కోరే శక్తిని తెస్తాడు. డిసెంబర్ 6, 2026 ఒక పెద్ద మార్పు అనేది జరుగుతుంది. రాహు మకరం 9వ ఇల్లులోకి మరియు కేతువు కర్కాటకం 3వ ఇల్లులోకి ప్రవేశిస్తారు. 10వ ఇంట్లో రాహువు యొక్క తీవ్రమైనటువంటి కెరియర్ దృష్టి నెమ్మదిగా ధర్మం, అర్థం, ఉన్నత విద్య మరియు దూర ప్రయాణాల వైపుగా మళ్ళుతుంది. అయితే మీ యొక్క రోజువారీ ప్రయత్నాలు మరియు మాట తీరు మరింత ఆధ్యాత్మికంగా మరియు అంతర్ముఖంగా మారుతాయి. మొత్తం మీద ఈ 2026 మీ యొక్క వృత్తి మరియు ఆర్థిక లాభాల కోసం బలంగా వెళ్లాల్సిన సంవత్సరంగా చెప్పవచ్చు. ప్రతిఫలాలు గుర్తుండిపోయేలాగా ఉంటాయి, కానీ కుటుంబంతో సమయం మరియు అంతర్గత మానసిక విశ్రాంతి మూల్యం కావచ్చు. మీరు మీ యొక్క ప్రాంతాలను స్పృహతో సమతుల్యం చేసుకుంటే ఈ ఏడాది మీ యొక్క జీవన ప్రమాణాన్ని శాశ్వతంగా పెంచగలిగే శక్తి అనేది ఉంటుంది. 11వ ఇంట్లో శని గత ప్రయత్నాల ఫలం, దీర్ఘకాలిక లాభాలు మరియు కోరికలు నెరవేరడం. 10వ ఇంట్లో రాహు తీవ్రమైనటువంటి ఆశయం, కెరియర్ పైన దృష్టి, ప్రజా గుర్తింపు మరియు పెద్ద ప్రాజెక్టులు. 4వ ఇంట్లో కేతువు ఇల్లు, శాంతి మరియు మానసిక బంధాన్ని స్పృహతో కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 3వ ఇంట్లో ఉన్న గురుడు అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు కూడా ధైర్యం, మాట శక్తి మరియు ప్రయత్నాలు పరీక్షల్లో విజయం కనిపిస్తాయి. డిసెంబర్లో రాహువు 9వ ఇంట్లోకి మారడం కేవలం విజయం నుండి ఉన్నత ఉద్దేశం మరియు అభ్యాసం వైపు నెమ్మదిగా కదలడం వంటివి చేయవచ్చు. వృషభ రాశి వారికి రాహువు ధైర్యం మరియు అవకాశాలను అందిస్తూ ఉండగానే శని 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క వృత్తిపరమైనటువంటి నిర్ణయాలకు నిజమైన లాభాలు వస్తాయని నిర్ధారిస్తోంది. చూసారు కదండి, ఈ యొక్క వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.